కుటుంబాల్లో అయితే ఆ లెక్కలు చూసుకునేవాళ్ళు, కట్నాలు గిట్నాలు. ఇప్పుడు నా బోటోడి కట్నాలతో సంబంధం లేదు కాబట్టి లేదు, పక్కన పెట్టేసాం. ఇది నడిచిపోయింది, అంతవరకు చూసుకున్నాం. అప్పటి వరకు ఇంకోటి పెళ్లిళ్ళు ఈ 18, 22 ఆ రేంజ్ లోనే అయిపోయింది. దాంతో ఆ తరం కూడా ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు నా వయసు వాళ్ళు పెళ్లిళ్ళు జీవితాలు గత 15-20 ఏళ్ళ నుంచి ఏమైందంటే, ఇప్పుడు మన వయసులో ఉన్న మన భార్యల స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఒక కాన్సెప్ట్, సాధారణంగా ప్రతి లేడీకి కూడా లేదా ప్రతి మగాడికి కూడా, ఇదివరకు ఇంజనీర్లు ఇవన్నీ ఎందుకు చదివిచ్చారు ఉద్యోగాలకి? నేను చదవలేకపోయింది, మా అబ్బాయి చదవాలి. కార్పొరేట్ విద్య అందుకే కదా ఎదిగింది. నేను 4 రూపాయలు సంపాదించాను, మా వాడిని చదివించాలి అనేటట్టు. అట్లాగే నేను అనుభవించలేని సుఖం నా కూతుళ్ళు అనుభవించాలి అనే ఫీలింగ్ తల్లులకు వచ్చేసి, మాది యుక్త వయసుకు రాగానే పెళ్లి చేసేసారు. 4 ఏళ్ళు అయ్యేటప్పటికి పిల్లలు పుట్టేశారు, ఇక ఆ దాంట్లోనే ఉండిపోయాం. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నా బోటోడికి ఏమనిపిస్తుంది అంటే, చూస్తున్నప్పుడు మా నాయనమ్మ అంటే అర్థం ఉంది, మా అమ్మ అంటే అర్థం ఉంటుంది. ఎందుకని మా నాయనమ్మ టైంలో బాల్య వివాహాలు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేసారు చిన్న వయసులో. కాబట్టి 18 ఏళ్ళకి వచ్చేప్పుడు మాకుంది 10 మంది, మా బాబాయిలు గాని, మా పెదనాన్న, మా మేనత్తలు కలిపితే 10 మంది. మా అమ్మ వైపున 9 మంది, చనిపోయిన వాళ్ళు 3-4, ఇటు పక్కన మిస్ అయిన వాళ్ళు 2-3 ఉన్నారు. అంటే అంతమందిని కన్నారు ఆ రోజుల్లో. కూతురు కాన్పుకు వస్తుంది ఇంటికి, తల్లి కూడా కాన్పుకుంటది ఆ రోజు లెక్కలేదు. ఎందుకని 35 ఏళ్లకే వీళ్ళకి అప్పటికి 8 మందో 10 మందో పుట్టుంటారు. ఆ అమ్మాయికి 15 ఏళ్ళకే 13 ఏళ్ళకే పెళ్లి చేస్తారు, కూడా 15 ఏళ్ళకి కాన్పుకొచ్చేది అక్కడ. కాబట్టి ఆ విధమైన రోజులు అప్పుడు అన్నారంటే ఒక అర్థం ఉంది ఆ ముక్క, ఇది నేనేం అనుభవించలేదు అన్నది. కానీ మన వయసులకు వచ్చినప్పుడు వీళ్ళు 18, 19, 20 కదా కాస్త అనుభవించారు. కానీ కాదు, అసలు సుఖం లేదు అన్నటువంటిది. దానికి తోడు ఈ మీడియా వచ్చేసింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా. బయట అంటే ఇదివరకు ప్రపంచంలో అమెరికాలో అట్టుంటది, బ్రిటన్లో ఎట్టుంటది అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు మన కళ్ళెదురుగుండా కనబడిపోతుంది లైఫ్ స్టైల్, మెట్రో లైఫ్ స్టైల్ ఏంటి, ఇదంతా. ఇవన్నీ నేను